పై అత్యాశతో ఓనర్కే సున్నం పెట్టాడో క్లీనర్. ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో డబ్బు చూసేసరికి ఆ లారీ క్లీనర్ కు దుర్బుద్ధి పుట్టింది. ఇంకేముంది, ఆ సొమ్ముతో ఓడాయించేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. మిర్చి అమ్మేసి ఛత్తీస్గఢ్ నుంచి మధురకు వెళ్తుండగా డబ్బు పోయినట్లు డ్రైవర్ గుర్తించాడు. అతని ఫిర్యాదుతో నందిగామ పోలీసులు రంగంలోకి దిగి క్లీనర్ను పట్టుకున్నారు. 18.52 లక్షల రూపాయలను రికవరీ చేశారు. కయ్యం అనే వ్యక్తి వ్యాపారస్తుల మిర్చి లోడును లారీలో మద్ర నుంచి ఛత్తీస్గఢ్కు తీసుకెళ్లాడు. అక్కడ అమ్మి వచ్చిన సొమ్ముతో తిరిగి వస్తుండగా పాల్వంచ వద్ద క్లీనర్ కోటేశ్వరరావు కడుపు నొప్పి వస్తుందని దిగిపోయాడు. ఆ తర్వాత నందిగామకు సమీపంలోకి జొన్నలగడ్డ వద్దకు రాగానే డబ్బులు కనిపించకపోవడంతో కయ్యం షాక్ అయ్యాడు. దీంతో క్లీనర్ పై అనుమానంతో నందిగామ పిఎస్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా క్లీనర్ కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 18.52 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. The accused is Koteshwar Rao, nearly 48 years of old, and he is a resident of Somavaram, Nandigama. డబ్బులు కాశపడి క్లీనర్గా పనిచేస్తూ డబ్బులు కనబడడంతో డ్రైవర్ వాష్రూమ్ కనేసి ఎక్కడో దిగడంతో డ్రైవర్ దాచిన డబ్బుల్ని క్లీనర్ ఈ పర్సన్ కోటేశ్వరరావు అక్కడి నుంచి దొంగలించి డబ్బులకి అత్యాశకి వెళ్ళి డబ్బులు దొంగతనం చేయడం జరిగింది. సో వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ట్రేస్డ్ ద పర్సన్ అండ్ రికవర్డ్ ఆల్మోస్ట్ ఎంటైర్ అమౌంట్ అండ్ హోప్ఫుల్లీ ఎనీ క్రైమ్స్ ఇలాంటి వాటిలో అన్నెసెసరీ పీపుల్ ఇన్వాల్వ్ అవ్వరని ఆశిస్తాం. అండ్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా సివియర్ యాక్షన్ వీఆర్ గోయింగ్ టు టేక్ అండ్ వీఆర్ గోయింగ్ టు సెండ్ హిమ్ టు రిమాండ్.